నిమిషేశ్వరరావు. అబద్ధానికి నోరెక్కువ అంటారు పెద్దలు. నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ఊరంతా చుట్టొచ్చిద్దంట. ఇలాంటి సామెతలు చెప్తుంటారు అబద్ధం గురించి. ఇక సినిమాల గురించి, క్రికెటర్ల గురించి వచ్చేటువంటి డేటింగ్ వ్యవహారాలు, గాసిప్స్ ఫుల్గా ప్రపంచం మొత్తం చుట్టిచ్చేసాయి. అలాంటి గాసిప్పే ఒకటి శ్రీలీల, తిలక్ వర్మ. వీళ్ళిద్దరి మధ్య ఏదో డేటింగ్ నడుస్తుంది, రిలేషన్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది గత 24 గంటల నుంచి. దీనికి కారణం ఏంటి? ముంబై ఇండియన్స్, పంజాబ్ ఆట ఆడారు క్రికెట్ టీం. ఈ సందర్భంగా శ్రీలీల అలాగే ఆమె తల్లి స్వర్ణలత, డాక్టర్ స్వర్ణలత గారు ఇద్దరు ముంబై ఇండియన్స్ తోటి ఫోటోలు తీశారు. ఈ ఫోటోల్లో చూసినటువంటి వాళ్ళు ముంబై ఇండియన్స్లో ఉన్నటువంటి తిలక్ వర్మ తోటి శ్రీలీల డేటింగ్లో ఉంది అనేటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తూ సోషల్ మీడియా తిలక్ వర్మ ప్రేమలో పడ్డాడు అని చెప్పి మరొక క్రికెటరు ఇంకొక అతను కామెంట్ చేసినటువంటి దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎవరు అతను కామెంట్ చేసిన అతను? సూర్యకుమార్ యాదవ్. ఈ సూర్యకుమార్ యాదవ్ ఎందుకు కామెంట్ చేశారు? గ్రౌండ్లో నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిలక్ వర్మ నడుచుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏదో మరి ఆ ఇయర్ ఫోన్స్లో ఏమి వింటున్నాడో ఏమో అది చూసినటువంటి అతను సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ప్రేమలో పడ్డాడు అని చెప్పి కామెంట్ చేశారు. ఈ కామెంట్ని జోడ్ చేసి సోషల్ మీడియాలో శ్రీలీలకి తిలక్ వర్మ మధ్య డేటింగ్ నడుస్తుందని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు ఆ వార్త ఓ పెద్ద దావానంలాగా వ్యాపించేసింది. దాని మీద శ్రీలీల మదరు డాక్టర్ శ్రీలత గారు వివరణ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చారు. వివరణ ఇచ్చారు, అలాంటి డేటింగ్స్ అలాంటి ఏం లేవు, అసలు తిలక్ వర్మ శ్రీలీల ఇప్పటి వరకు కలవలేదు, అసలు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భమే లేదు, ఇదంతా పెద్ద గాసిప్ అని చెప్పి ఆవిడ వివరణ ఇస్తూ, సినిమా వాళ్ళ మీద ఇలాంటి గాసిప్స్ రావడం అనేది సర్వసాధారణం, అలా వచ్చినటువంటి గాసిప్స్ అనేకం ఉన్నాయి, వాటిల్లో ఇదొక గాసిప్పు అంతే తప్ప దీంట్లో నిజం లేదు అని చెప్పి ఆవిడ తేల్చిపాలేశారు. అయినప్పటికీ నెట్జన్లు వదలను కదా, నెట్జన్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి రిలేషన్ అంటగట్టేసి ఒక పోస్ట్ పెట్టడమో లేదంటే ఒక వీడియో చేయడమో లేదా ఒక మెసేజ్ పెట్టడమో చేసేస్తారు. సోషల్ మీడియా కదా మనం ఉంది, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఎవరికి రిలేషన్ అంటగట్టినా కానీ అది వెళ్ళిపోతుంది. తర్వాత కాదు అని చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేకుండా ఆ గాసిప్ అంత వేగంగా వెళ్ళిపోతుంది. అందుకే అబద్ధం ఊరంట జుట్టుంది, నిజం గడప దాటే లోపల అలాంటి సామెత. సో కాబట్టి శ్రీలీలది కూడా అంతే. శ్రీలీల డేటింగ్ కూడా నిజం లేకపోయినా మొత్తం ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది. సో అటు తిలక్ వర్మ కానీ ఇటు శ్రీలీల కానీ స్పందించలేదు, కానీ బట్ శ్రీలీల తల్లి స్వర్ణలత మాత్రం స్పందించింది. దానికి కారణం ఏంటంటే శ్రీలీల కన్నడ నేపథ్యం, కన్నడ నుంచి వచ్చింది. కన్నడ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు పెళ్లి పందిరి సినిమాతోటి పరిచయం అయ్యి పెద్ద పెద్ద హీరోలతోటి సినిమాలు చేస్తూ పెద్దగా సినిమాలు ఆడకపోయినా డిమాండ్ ఉన్నటువంటి నటిగా టాలీవుడ్లో కొనసాగుతుంది. దీంతో మంచి డ్యాన్సర్ కూడా. అందుకే క్రికెటర్ తోటి డేటింగ్ లింకప్ చేసేసి సోషల్ మీడియాలో వదిలేరు, అది ఇప్పుడు తిరుగుతూ ఉంది. ఇది పచ్చి అబద్ధం. థ్యాంక్ యూ.